హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. ఇది అరుణాచలం వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట. ఆల్రెడీ పార్ట్ 1 రిలీజ్ చేసేసాను. బెంగళూరు టు అరుణాచలం రోడ్ ట్రిప్ అని ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసేసాను. ఎవరైనా చూడుకోకుండా వెళ్ళి చూసేయండి. ఇది పార్ట్ 2. ఇంకా మధ్యలో హైవే మీద వెళ్తూ ఉంటే ఆకలిస్తుందని చెప్పేసి ఒక రోడ్ నిలబెట్టేసి తిన్నామన్నమాట. ఇంటి నుంచి తెచ్చిన ఫుడ్. మార్నింగ్ ఇంకా 3 o'clock అరుణాచలం అయితే చేరుకున్నాం. ఇంకొద్దిసేపు పడుకొని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యామన్నమాట. ఇక్కడే ఇంకా రాజగోపురం దగ్గర ఒక రూమ్స్ ఉన్నాయన్నమాట స్నానాలు చేసేకి. ఇంకా అక్కడ స్నానాలు చేసేసి ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట. కారు ఒక చోట పెట్టేసి పార్కింగ్లో వెళ్ళిపోయాము. ఇది చూడండి, ఈ రాజగోపురం. నాకు గోపురాలు అంతగా తెలియదు, ఎందుకంటే అన్నీ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ఏదైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. ఏదో ఫస్ట్ టైం వెళ్ళాను, నాకు తెలీదు, అందుకని చెప్తున్నాను ముందుగా. ఇంక ఇక్కడ వీడియోలు తీసుకొని కాఫీ తాగేసి వెళ్ళిపోయామన్నమాట. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇప్పటికే ఎండ ఎలా ఉందో చూడండి. ఇంకా కొద్దిసేపు లేట్ అయిపోతే నడవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా వీడియోలు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. ఇంక ఇక్కడ పూజ చేస్తూ ఉంటే ఇక్కడ ముక్కొని ఇంకా దండం పెట్టుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను అన్నీ వీడియోలు తీయలేదు, కొన్ని చోట్ల మాత్రమే తీసాను అనమాట వీడియోస్. అక్కడక్కడ గుళ్ళు మాత్రమే తీసాను, ప్రతి ఒక్కటి ఏం తీయలేదు. అన్నీ ముఖ్యమైనవే, ఎక్కడికి స్కిప్ చేయకుండా చూసేయండి ప్లీజ్. మీ ఇక్కడ ఎవరైనా వెళ్ళకోకుండా ఉంటే చూడండి, అంటే వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా చాలామంది, అరుణాచలం వెళ్ళాలనుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళకి చెప్తూ ఉన్నా. ఇంకా రోడ్లో గుళ్ళని తీసుకుంటే ఇక్కడ పిడకలు ఉంటే అవి చూస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం చూసాను నేను. ఇక్కడ అగ్నిలింగం అంట, రోడ్డు దాటి అటు సైడ్ వెళ్ళాలి, రైట్ సైడ్. ఇక్కడ ఏదో డ్రెస్సులు అవన్నీ ఉన్నాయి, ఏంటి ఇలా ఉన్నాయి ఇక్కడ అనుకొని ఇంకా అగ్నిలింగం అంట. ఇంకా అందరూ ముక్కొని వస్తున్నారు, నేను కూడా వెళ్ళిపోయాను లోపలికి. కెమెరాకి చేయడం పెట్టా, అక్కడ గురూజీ ఉన్నాడని చెప్పేసి. ఇంకా అక్కడికి వాళ్ళు తీయకూడదమ్మా అని చెప్పారు, అందుకని చెప్పేసి ఇంక నేను వెళ్ళొచ్చేసాను అనమాట ముక్కొని. ఇక్కడ కూడా అంతే, గుడి ఉంది. కొన్ని చోట్ల తీసాను, కొన్ని చోట్ల తీయలేదు. ఇది రమణ మహర్షి ఆశ్రమం అనమాట. మేము ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము, ఇంకా గిరిప్రదక్షిణ చేద్దామని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. అక్కడక్కడ వీడియోలు మాత్రమే తీసాను. ఇది నాకు సరిగ్గా పేరు తెలియదు కానీ ఇక్కడ దిష్టి తీసి నిమ్మకాయలు తొక్కేస్తారనమాట హిజ్రాయిలు, అది మాత్రం నాకు తెలుసు. కానీ మేము వెళ్ళినప్పుడు వాళ్ళు లేరు, లాస్ట్ లింగం దగ్గర ఉండ్రి, అది వీడియో తీయలేదనమాట. ఎందుకంటే చెప్తా లాస్ట్లో మీకు అది. చూడండి, ఇక్కడైతే గుళ్ళు అంటే చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. నేను వెళ్ళి ఒక 1 year దాకా అయిపోయిందనమాట. వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి నేను మర్చిపోయాను. నాకు అక్కడి నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చాను కదా, అంటే గోపురం దగ్గర నుంచి ఇక్కడ రోడ్ దాకా మధ్యలో నడుచుకుంటూ వస్తూ ఉంటాము కదా, అన్నిటికంటే ఈ చెట్ల మధ్యలో నడిచేటప్పుడే నాకు చాలా బాగుందన్నమాట. నేను 1 year ముందు వెళ్ళాను అన్నాను కదా, అప్పుడు నేను ఫేస్ రివీల్ చేయలేదన్నమాట. అప్పుడు నేను ఇలా స్నాప్ తీసుకొని ఉన్నాను అనమాట, స్నాప్ వీడియో. నా ఫేస్ అప్పుడు అలా ఉంది, ఏమనుకోకండి, ఎప్పుడో తీసిన వీడియో కదా, అలానే ఉంటుంది. ఇంకా అక్కడ వీడియోలు తీసేసుకొని ఇది చెట్లు ఇలా బలా తయారు చేశారు వీళ్ళు. చెట్లని చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు. రియల్ చెట్టో ఇది లేకపోతే బొమ్మ చెట్టో నాకు తెలియదు, కానీ చెట్లు మాత్రం బాగున్నాయన్నమాట. ఇవి చూడ్డానికి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ దాటుకొని మరీ చూస్తూ ఉన్నాను అనమాట. నేనైతే చూడ్డానికి చాలా క్యూట్గా ఉన్నాయి కదా, ఫొటోస్ కూడా తీసుకున్నాను నేను. ఇంక ఇక్కడ ఏటో ఉన్నాయి వాష్రూమ్స్ అనుకుంటా, వెళ్ళేదారిలో ఎవరికి ఇబ్బంది కాకూడదని చెప్పేసి. నాకైతే ఆ రోడ్డు మీద నడుచుకొని వచ్చిన దానికంటే ఇలా చెట్ల మధ్యలో నడుస్తుంటే చాలా బాగుంది. ఇంకా అక్కడక్కడ ప్యూరిఫై వాటర్ పెట్టారనమాట. అలాగే లేడీస్కి టాయిలెట్స్, జెంట్స్కి కూడా టాయిలెట్స్ అక్కడక్కడ ఉన్నాయి, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈమాలింగం ఒకటి ఉందన్నమాట. ఇంకా చాలా వరకు ఉన్నాయి అక్కడక్కడ. ఇంకా గుళ్ళకి వెళ్ళగానే హరహర మహాదేవ శంభో శంకర్ అనుకుంటూ వెళ్ళొచ్చేస్తాము. ఇంకా నైరుతి లింగం ముందరుంది, వెళ్ళి దర్శించుకుందాము. నేనైతే చాలా బాగా ఉంది అసలు ప్లేస్. చూడండి వాతావరణం ఎంత బాగుందో, నాకు ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత బాగుందో. ఉత్త కాలుతో నడుచుకుంటూ వెళ్ళాను అనమాట. చాలామంది సాక్స్ వేసుకొని వెళ్తూ ఉన్నారు, కొంతమంది బైక్స్లో వెళ్తూ ఉన్నారు. ఎవరి భక్తి వాళ్ళది, పట్టించుకోకూడదు. ఇంకా మనం నైరుతి లింగానికి చూద్దాం రండి. ఈ నైరుతి లింగం లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా ఫొటోస్ అయితే వేశారనమాట, చాలా బాగున్నాయి కదా. నాకు అరుణాచలం అంటే శివయ్య, ఇలా అరుణాచలం ఫొటోస్ ఇవే గుర్తుకొస్తాయన్నమాట. చాలా బాగున్నారు కదా, నాకైతే శివయ్య అంటే చాలా భక్తి అనమాట. ఇంకా చూడండి, నైరుతి లింగం అంటే ఈ స్వామి ఇక్కడ ఉండే లింగమే. ఇంకా ఇటు సైడ్ కూడా ఒక లింగం ఉందన్నమాట, వెళ్దాం రండి. లోపలైతే ఇలా ఉందన్నమాట.
బాగున్నాయి కదా చూడ్డానికి లింగాలు మొత్తం. కానీ కొన్ని తీయలేదనమాట. ఎంట్రన్స్‌లోనే తీయకూడదమ్మా అని చెప్పేసి అన్నారు. కొన్ని తీయలేదు, కొన్ని తీశాననమాట. ఇంకిక్కడ తిరు అంజమై టెంపుల్ అంట. చాలా బాగుంది కదా! చూడండి పైన పెయింటింగ్ ఎంత బాగా ఏశారో. నాకైతే చాలా బాగా నచ్చింది అరుణాచలం అయితే. ఇంకా ఇక్కడ మొక్కుకొని ఇంకా ముందరికైతే వెళ్ళిపోయాము. చూడండి ఇక్కడ ఇంకేదో అంటే శిల్పాలు కొన్ని చెక్కారనమాట. అవి కూడా మీకు చూపిస్తా చూడండి. కొంచెం ముందరుంటాయి. ఇవి చూడండి ఇలా చెక్కి పక్కన పెట్టేశారనమాట. బాగున్నాయి కదా చూడ్డానికి ఎంత బాగున్నాయో. గణపతి, నంది ఇంకా చాలా ఉన్నాయన్నమాట. శివలింగం ఇలా. ఇంకా దాని పక్కనే నాదలోక అని ఒకటి ఉందన్నమాట. దాని లోపల గుడిసెలు, మనుషులు ఇలా చాలామంది ఉన్నారు. చూడ్డానికి చాలా బాగుంది. వెళ్దాం అనుకున్నాం, టైం అయిపోయింది. ఇప్పటికే దర్శించుకోవాలని చెప్పేసి త్వరగా నడచాలని వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా 1 కిలోమీటర్కి రూట్ మ్యాప్ అయితే పెట్టింటారు హైవే డిపార్ట్మెంట్ వాళ్ళు. మనం ఏ లింగం దగ్గర ఉన్నాం, ఇంకా ఎన్ని లింగాలు ఉన్నాయి అని చూసుకోవచ్చు. ఇంకా గుడి పక్కనే ఇక్కడ వెంకటరామ స్వామి అయితే ఉన్నాడనమాట. ఆ గుడిసెలోనే ఇంకా ఇలా నాగుపాము, అలాగే చెట్టు, శివలింగం ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ కూడా ముక్కొని వెళ్ళిపోయాము. ఇంకా రోడ్డు పక్కన కోడిపిల్లలు అమ్ముతూ ఉన్నారు. ఇంకా దాన్ని చూసి మేము ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. 12 కిలోమీటర్స్ బాగానే నడిచామన్నమాట. ఇంకా 2 కిలోమీటర్స్ ఉందనంగా చుక్కలు కనిపించాయి. ఎందుకంటే ఇంకా 11 అవుతూ ఉంది. ఎండ చాలా ఎక్కువగా ఉంది. రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. కాళ్ళు అయితే బొబ్బలు వచ్చేసాయన్నమాట మా ఆయనకి, నాకైతే. మా ఆయన అయితే ఇంకా 1 కిలోమీటర్ ఉందనంగా ఇంకా సాక్సులు కొనుక్కొని వేసుకున్నాడు. నేనైతే కొనుక్కోలేదనమాట. ఎందుకంటే నాకు శివుడు అంటే భక్తి ఎక్కువ. ఆయన కోసం ఇంత మాత్రం చేయకపోతే ఎలా అని చెప్పేసి నేను అలాగే నడుచుకుంటూ వెళ్ళొచ్చేసాను. ఇంకా లాస్ట్ గోపురం దగ్గర హిజ్రాయల్తో దిష్టి తీపిచ్చుకొనేసాము. ఇంకా తీపిచ్చుకొనేసి ముక్కొని ఇంకా వెళ్ళొచ్చేసాము గోపురం దగ్గరికి అయితే. ఇంక ఇక్కడ టెంకాయ కొట్టి దీపం పెట్టేసి ముక్కున్నామన్నమాట. ఇంకొక వీడియో ఉంది, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పెడతా. బాయ్ గాయ్.